సార్, రెడ్ బుక్పై సుజనా చౌదరి షాకింగ్ కామెంట్స్, అసంతృప్తి వెనుక ఇంతవరకు తెలుగుదేశంలో అంటే ఈయన బీజేపీ అనుకోండి, బట్ ఈయన కూడా ఇందాక మనం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినట్టుగా ప్రోడక్ట్ ఆఫ్ తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా. ఆయన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా. ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వీటిలో చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన శాసనసభలో కూడా కొంత అసంతృప్తి వెలిబుచ్చుతూ మాట్లాడటం. ఇదివరకు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన ధర్మయుద్ధం అన్నప్పుడు రాజీనామా చేశారు. అరుణ్ జైట్లీకి సన్నిహితంగా ఉండేవాళ్ళు. విజయవాడలో ఒక భాగానికి ప్రాతినిధ్యం, విజయవాడ పశ్చిమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సార్ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు కూడా మారుతూ ఉంటాయి, తప్పులు ఒప్పులు జరుగుతాయి, జరిగితే వాటి మీద విచారణ జరిపి తగిన చర్యలు చట్టబద్ధంగా తీసుకోవాలి తప్ప ఈ రెడ్ బుక్ లాంటి పేర్లు పెట్టుకొని అదే పనిగా వాటి చుట్టూ అంటే ఒక విధంగా కక్ష సాధింపు లేదా వెంటబడి వేధింపులో ఇవి మంచిది కాదనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి నేనైతే రెడ్ బుక్ టైప్లో ఉండడం అంత ఆమోదించను అని ఇంకా వేరే సందేహం లేకుండా చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 6 నెలలు మనం రెడ్ బుక్ అని దాని గురించే మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు కూడా ఎవరైనా అరెస్ట్ అవ్వగానే ఇప్పుడు వాళ్ళు రప్ప అంటే వీళ్ళు రెడ్ బుక్ అన్నట్టుగా ఇలా నడిచింది కదా. ఈ రాజకీయం సరైనది కాదు, ఈ పద్ధతి అనే ఒక మాట ఆయన సంకేతంగా చాలా గట్టిగానే చెప్తున్నారు బీజేపీలో ఉన్నప్పటికీ. రెండవది, అవినీతి అనేది లేదని చెప్పలేం, కానీ కొంత దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది అన్న ఒక మాట కూడా ఆయన చెప్తున్నాడు. మూడవది, అమరావతి ఆ పనులు వాటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం, ఇలాంటి వాటిలో కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాండ్ తీసుకోవాలి. వ్యవస్థ అనేది యథాతథంగా నడుస్తుండాలి తప్ప ప్రతిదీ రాజకీయంగా కాకూడదు. గతంలో కేసులు, అప్పులు ఇవి వచ్చాయి, అది కూడా చెప్తున్నారు ఆయన. ఉంటే ఇప్పుడు వ్యాపారాలు ఉంటాయండి, వ్యాపారాలుగా చూడండి, అన్నింటినీ పర్సనలైజ్ చేసి ఎవరు ఏం వ్యాపారం చేయాలి, ఎవరు ఏం చేయకూడదు అనేది కూడా మీరు ఎలా చెప్తారు? ప్రజాప్రతినిధులుగా ఎంతవరకు ఉండాలో అంతవరకు చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా సుజనా చౌదరి చెప్తుంది, వారసత్వ రాజకీయాలు మంచిది కాదు. వారసత్వ రాజకీయాలు అనేవి ప్రతిదీ ఆ కోణంలో కనుక వెళ్తే ఇది ముగియదు. ప్రజాస్వామ్యం కాబట్టి ఆ పార్టీలు ప్రజల తీర్పులు వాటి ప్రకారం వెళ్ళాలి. కాబట్టి గతంలో కూడా ఒకసారి ఎప్పుడో నేను వ్యాసం రాస్తే ఆయన అంటే రీజనల్ పార్టీస్ వీటి తీరు ఇదంతా వస్తున్న దాంట్లో భారతదేశంలో పాలక పార్టీలు ఇది ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతి కదా. ఈరోజు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు ఆయన, భారతదేశ ప్రజాస్వామ్యానికి 75 ఏళ్ళే. మీరు అదే పశ్చిమ దేశాల్లో ప్రజాస్వామ్యాలకు ఒక 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు అమెరికా లాంటి దేశాలకు ఉంది. సో వాటి నామ్స్, వాటి పద్ధతులు పెట్టుకున్నాయి. మన దేశంలో ఇంకా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగబద్ధమైన అంశాలతో వెళ్ళటం అనేది పెట్టుకోవాలి అని చెప్తున్నారు. కానీ 2-3 వ్యాఖ్యలు వారసత్వ రాజకీయాలకు సంబంధించి, కొన్ని సెక్షన్స్ అవినీతి ఇట్లాంటి వాటికి పాల్పడడం గురించి, మూడవది ఇందాక నేను చెప్పింది రెడ్ బుక్ లాంటివి కాదు, అవి విషయాలను బట్టి మనం వెళ్తుండాలి. నాలుగోది కూడా ఇంకో ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలనేది గట్టిగా అడగడంలో తెలుగుదేశం పార్టీకి ఒక ఆటంకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం అని 2 వైపులా న్యాయం జరగాలి అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీలో ఒక విధమైన గజిబిజి, కన్ఫ్యూజన్ కొంత ఏర్పడింది. సో దీనివల్ల మేము అక్కడ గట్టిగా అడిగే పరిస్థితి కూడా కాకుండా దాన్ని ఏదో జరిపేశారు. ఇప్పటికైనా న్యాయం కోసం పోరాడాలని. ఇవన్నీ ఇదే పదాలు కాదు, స్పిరిట్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది స్పిరిట్. ఎందుకంటే బట్ ఇంకా బహుశా మొదలుపెట్టారంటే ఇంకా చెప్తారేమో కదా. ఎవరైనా ఒక రాజకీయ నాయకులు ఒక విషయం మొదలుపెట్టారంటే, ఇప్పుడు అలాగే బీజేపీలోకి వెళ్ళాక సుజనా చౌదరి ఆయనకున్న ఆర్థిక వనరులు, కేంద్రంలో సంబంధాలు, వీటన్నిటి రీత్యా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు ఇట్లాంటివి ఒక నడిచింది. ఆయన కూడా ఏదైనా బీజేపీని పట్టాలెక్కించవచ్చు అని ఉందనే భావిస్తాను నేను. దాని గురించి కూడా అడిగితే ఓకే, మాధవ్ ఇప్పుడు ఉన్నాడు కదా, బాగానే ఉన్నారు అనే పద్ధతులు అంతవరకు. అంటే మొత్తానికి ఇటు మంత్రి కాకపోవడం, అటు బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఈ అంశాలన్నింటిలో కూడా తన అభిప్రాయాలు తను సూటిగా స్పష్టంగా చెప్పడం అయితే ఒకటి గమనిస్తాం. ఇంకా ఫర్దర్గా ఏం నడుస్తుందో చూడాలి. పైగా దీని మీద రియాక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకటి.
కానీ ఒకటైతే నిజం కదా, రెడ్ బుక్లో రపాలు లాంగ్ టర్మ్లో నిలబడడం అనేది వాస్తవం.